అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 51. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه ولي ولا شفيع لعلهم يتقون. ఆయత్ నంబర్ 51. స్వయంగా తమ ప్రభు తప్ప తమను ఆదుకునేవారు గాని తమ కోసం సిఫార్సు చేసేవారు గాని ఉండని స్థితిలో తమ ప్రభు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి ఓ ప్రవక్త ఇందు మూలంగా హెచ్చరించు. దీని ద్వారా వారు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు. 62. మనసులో దైవభీతి పరలోక భీతి ఉన్నవారే హెచ్చరికలను ఖాతరు చేస్తారు. మరణాంతర జీవితంపై అసలు విశ్వాసమే లేని వారికి భయబోధ చేసి ప్రయోజనం ఏమిటి? ఎంత నచ్చజెప్పినా వారు తమ అవిశ్వాసంపైనే పాతుకుపోయి ఉంటారు. తమ పూర్వీకులు తమ పూజ్య దైవాలు పరలోకంలో తమ కోసం సిఫార్సు చేస్తారని గుడ్డిగా నమ్మే గ్రంథబహులకు బహు దైవారాధకులకు అవిశ్వాసులకు కూడా ఈ ఆయతులో చొరక అంటించబడింది. నరకాగ్నికి అర్హులుగా ఖరారు చేయబడిన ప్రబుద్ధుల్ని ఆదుకునేవాడు గాని వారి గురించి సిఫార్సు చేసేవాడు గాని ఆనాడు ఎవడూ ఉండడు. అయితే విశ్వాసుల కోసం దేవుని సజ్జనుదాసులు దేవుని అనుమతితో సిఫార్సు చేయడం సంభవమే. అంటే అవిశ్వాసుల బహుదైవారాధకుల కోసం సిఫార్సు చేసేందుకు అనుమతి లభించదు. పాపాలు చేసిన విశ్వాసులు వారు గనక ఏకదైవోపాసకులై ఉంటే వారి కోసం సిఫార్సు ఆమోదయోగ్యమవుతుంది. ఆయత్ నెంబర్ 52. ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من حسابهم من شيء وما من حسابك عليهم من شيء فتطردهم فتكون من الظالمين. ఆయత్ నంబర్ 52. ఉదయం సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునే వారిని నీ దగ్గర నుండి తొలగిపొమ్మనకు. నువ్వు వారిని తొలగిపొమ్మనడానికి నీపై వారి లెక్క ఏమాత్రమూ లేదు. అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంత మాత్రమూ లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్లను తొలగిపొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు. 63. నిరాధార జీవులు నిరుపేదలైన ముస్లిములు ఎంతో వినమ్రతతో చిత్తశుద్ధితో రేయింబవలు తమ ప్రభువును ప్రార్థిస్తున్నారు. అయితే వారు పొద్దస్తమానం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ గుమిగూడి ఉండడం మక్కాలోని ముష్రికులకు సహించరానిదిగా ఉండేది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ చుట్టూ గుమిగూడి ఉండే ఈ దరిద్రులను నువ్వు కాస్త దూరం జరిపితే మేము నీతో కలిసి సంభాషించడానికి వీలుంటుంది అని ఈ శ్రీమంతులు సర్దారులు కోరేవారు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ తన ప్రవక్తను అప్రమత్తం చేస్తున్నాడు. ఓ ప్రవక్త, ఈ గొప్పోళ్ళు కోసం నిన్ను అమితంగా అభిమానించే పేద సహచరులను దూరం చేసుకోకు. ఒకవేళ నువ్వు గనక అలా చేశావంటే అది నీ హోదాకు ఏమాత్రమూ శోభించదు. పైగా అదొక అన్యాయంతో కూడిన చర్య కనుక నువ్వు అన్యాయపరుల సరసన నిలబడకు అని అల్లాహ్ హెచ్చరించాడు. సభ్య సమాజ సభ్యులకు ఈ వచనములో గొప్ప హితోపదేశం ఉంది. సమాజంలో ఆస్తి అంతస్తులు లేని వారిని చిన్నచూపు చూడడం, వారికి ఆమడ దూరం మసులుకోవడం, వారు ఒక దారి గుండా వస్తుంటే తాము మరో దారి గుండా వెళ్ళిపోవడం, వారితో తెగత్రింపులు చేసుకోవడం వివేకం, విజ్ఞత కాదు. ఇలాంటి చేష్టలకు అజ్ఞానులు మాత్రమే పాల్పడతారు. విశ్వాసులు ఎన్నడూ ఇలా చేయరు. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. వారు పేదవారైనా నిరాశ్రయులైనా ఒండొకరి పట్ల నిష్కల్మషమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఆయత్ నెంబర్ 53. وكذلك فتنا بعضهم ببعض ليقولوا
أهؤلاء من الله عليهم من بيننا أليس الله بأعلم بالشاكرين. ఆయత నంబర్ 53. మా అందరిలోకి అల్లా అనుగ్రహించినది వీళ్ళనేనా అని వారు పలికేందుకు గాను మేము వారిలో కొందరిని మరికొందరి ద్వారా పరీక్షించాము. 64. తొలి కాలంలో నిరుపేదలు, బానిసలు, దళితులే ఎక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. ఈ విషయం సమాజంలోని శ్రీమంతులకు, అయ్యవార్లకు మింగుడు పడలేదు. తమ ఆధీనంలో ఉన్న ఇలాంటి పేద ముస్లింలను చూసి వారు వేళాకోళం చేసేవారు, పగలబడి నవ్వేవారు, వారిని వేధించి వికట్టహాసం చేసేవారు. ఏమిటి, దైవ కటాక్షానికి అర్హులుగా కనిపించింది ఈ చిల్లరి మనుషులేనా అని ఎగతాళి చేసేవారు. ఈమాన్, విశ్వాసం మరియు దీన్, ఇస్లాం ధర్మం నిజంగా దేవుని మహోపకారమై ఉంటే అది అందరికన్నా ముందు తమపై అవతరించాల్సింది అన్నది ఈ అయ్యవార్ల అభిమతం. దివ్య ఖురాన్లో మరో చోట కూడా వారు ఈ విధంగా పలికినట్లు చెప్పబడింది. నిజంగా ఇది మంచి విషయమే, అయితే దీన్ని విశ్వసించే విషయంలో వీళ్ళు మాకంటే ముందు పోగలిగేవారు కాదు. అల్ అహ్కాఫ్ 11. అంటే ఈ బడుగు జనుల కంటే ముందు తామే ముస్లింలు అయ్యేవారమన్నది వారి ఉద్దేశం. కృతజ్ఞత భావంతో మెలిగే వారిని అల్లా ఎరుగడా ఏమిటి? 65. అల్లాహ్ బాహ్యములోని తణుకు బెళుకులను, ఆర్భాటం, అట్టహాసాన్ని, టీవీ దర్పాన్ని చూడడు. మనిషిలోని కృతజ్ఞతాభావాన్ని, అణకువను మాత్రమే చూస్తాడు. గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న భావాలను ఆయన బాగా ఎరిగినవాడు. ఎవరి మనసులో నిష్కల్మషమైన కృతజ్ఞతాభావం ఉందో, మరెవరు కపట నాటకమాడుతున్నారో ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే ఆయన కృతజ్ఞతాభావం నిండిన త్యాగధ్వనులకు విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించాడు. హదీసులో పేర్కొనబడినట్లు అల్లా మీ రంగును, రూపురేఖలను చూడడు, ఆయనైతే మీ మనసులను, మీ కర్మలను చూస్తాడు. సహీ ముస్లిం, కితాబుల్ బిర్.